షర్మిల పాదయాత్రలో మహిళలు తమ సమస్యలు వినిపిస్తున్నారు. పావలా వడ్డీ రావడం లేదని ఓ మహిళ అంటే అభయహస్తాన్ని నీరుగార్చారని మరో మహిళ చెప్పింది. విద్యార్థులైతే ఫీజు రీయింబర్స్మెంట్ నీరుగార్చడంపై మండిపడ్డారు. ఉప ఎన్నికల్లో షర్మిల తానే మాట్లాడి ప్రత్యర్థులపై విరుచుకుపడితే పాదయాత్రలో ప్రజల చేత ప్రభుత్వాన్ని విమర్శింపజేస్తున్నారు. ఓదార్పు యాత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమస్యలు చెప్పమని రైతులను విద్యార్థులను ఎలా ప్రోత్సహించేవారో షర్మిల కూడా అలాగే ప్రోత్సహిస్తున్నారు. తన పాదయాత్ర లక్ష్యం ప్రజల నోటి నుంచి వచ్చేలా చేస్తున్నారు. పాదయాత్రలో పాల్గొన్న మహిళలు కాంగ్రెస్ టీడీపీలపై దుమ్మెత్తిపోస్తున్నారు. సీఎం కిరణ్ అవగానే ప్రతి విద్యార్థికి మెరిట్ అంటూ వర్గాలంటూ సాకులు చెప్పి ఫీజు రీయింబర్స్మెంట్ తుంగలో తొక్కి విద్యార్థులను కష్టాల పాలు చేసి విద్యార్థుల జీవితాలను బలి చేస్తున్న ఈ అసమర్థ ప్రభుత్వంలో జగన్ సీఎం అవ్వాలని కోరుకుంటున్నాము. రాజశేఖర్ సార్ అన్నప్పుడు పాల వడ్డీలు బాగా వస్తున్నాయి. ప్రజలు పాల వడ్డీలు కానీ ఏమి రావడం లేదు. అంబులెన్స్ కూడా మాకు ఆరోగ్యం బాగాలేకుంటే బాగా వస్తుంది. ఇప్పుడు అవకాశం లేకుండా చేసినారు. కరెంటు కోత విధించినారు. కరెంటు వల్ల మాకు చాలా వరకు ఆరోగ్యాలు చెడిపోతున్నాయి. దోవలందుకుంటే తమ కొడుకు లాంటి వైఎస్సార్ చనిపోయిన తరువాత తమ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందని వృద్ధులు కన్నీరు పెట్టుకుంటున్నారు. వైఎస్ జగన్ ను జైలుకు పంపిన కాంగ్రెస్ టీడీపీలకు సరైన సమయంలో బుద్ధి చెబుతామంటున్నారు. అందరూ బయటకు వస్తారు. అందరూ కలిసి జైల్లో పెట్టినారని విచారాన్ని ఆశీర్వదిస్తూ రాజన్న రాజ్యం వస్తారు. షర్మిలను చూస్తుంటే మహానేత వైఎస్సార్ ను జగన్ ను చూసినట్టు ఉందని మహిళలు చెబుతున్నారు. హావభావాల్లో తండ్రిని, నడకలో జగన్ ను తలపిస్తూ షర్మిలాస్త్రం వైఎస్సార్ జిల్లా పల్లెలకుండా దూసుకుపోతోంది. బహిరంగ సభలకు ప్రాధాన్యం ఇవ్వకుండా రచ్చబండల మీద చెట్ల కింద నుంచుని షర్మిల మాట్లాడడం గ్రామీణులను ఆకట్టుకుంటోంది. గ్రామీణులకు అర్థమయ్యే విధంగా షర్మిల మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్క విషయాన్ని పిల్లలకు, వృద్ధులకు కూడా అర్థమయ్యే విధంగా మాట్లాడుతూ కాంగ్రెస్ టీడీపీకి ముచ్చెమటలు పోయిస్తున్నారు షర్మిల. ఇటు ప్రభుత్వం, అటు ప్రతిపక్షం ఈ రెండింటి మధ్య ధ్వజమెత్తుతున్న షర్మిలకు జనం జైకొడుతున్నారు. వైఎస్సార్ 7 గంటలు రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తే కిరణ్ ప్రభుత్వం 2 గంటలు కూడా ఇవ్వలేకపోతుందని కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఈ మాటలు రైతులను బాగా ఆలోచింపచేస్తున్నాయి. చంద్రబాబు ఉచిత విద్యుత్పై రోజుకో మాట మాట్లాడటాన్ని కూడా షర్మిల ప్రజల దృష్టికి తీసుకొచ్చి ఆలోచింపచేస్తున్నారు. షర్మిల సంక్షేమ పథకాలపై చేసే ప్రసంగాలు వైఎస్సార్ జిల్లా ప్రజలను బాగా ఆలోచింపచేశాయి. ప్రధానమైన ఏ విద్యార్థి కూడా పేదరికం వల్ల వాళ్ళ చదువు ఆగిపోకూడదని ప్రతి పేద విద్యార్థి కూడా ఒక డాక్టరో, ఒక ఇంజనీరో, ఒక కలెక్టరో లేక మరో పెద్ద చదువు చదివితే తప్ప ఆ కుటుంబాలు బాగుపడవని ఫీజు రీయింబర్స్మెంట్ ప్రవేశపెట్టారు. ఎవరు ఏది చదువుకుంటామంటే అది చదువుకోవడానికి ఏర్పాట్లు చేశారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం దాని కత్తెరలు పెడుతుంది. కాంగ్రెస్ టీడీపీలు కుమ్మక్కై జగనన్నను జైలుకు పంపారని, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబును సీబీఐ ఎందుకు వదిలేసిందని ప్రశ్నించినప్పుడు జనం కూడా ఆమెతో గొంతుక కలిపారు. కాంగ్రెస్ తో కలిసి ఈ తెలుగుదేశం పార్టీ సీబీఐని వాడుకొని జగనన్నను అన్యాయంగా జైలు పాలు చేశారు. విచారణ అనే పేరుతో తీసుకువెళ్లి బెయిల్ కూడా రాకుండా ఈరోజు 4 గోడల మధ్య బందీ చేశారు. వాళ్ళ ఉద్దేశం ఒకటే, జగనన్న గనక బయట ఉంటే కాంగ్రెస్ పార్టీకి, టీడీపీకి ఇంకా మనుగడ ఉండదని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఈ రాష్ట్రంలో అది తప్పితే ఇంకొకటి ఉండదని, జగనన్నకు మీరందరూ కలిసి పట్టం కట్టాడని ఓర్వలేక
కుట్రలు పన్ని ఈ రోజు ఇది చేయడం జరిగింది. మొద్దు నిద్ర నటిస్తున్న ప్రభుత్వాన్ని మేల్కొల్పలేమని, సమయం వచ్చినప్పుడు తరిమి కొట్టడమే పరిష్కారమని షర్మిల అన్నప్పుడు ప్రజలు కేకలు అరుపులతో తమ మద్దతు పలుకుతున్నారు. చంద్రబాబు ఇప్పుడు రైతుల గురించి మొసలి కన్నీరు కారుస్తున్నారని, ఒకప్పుడు విద్యుత్ సమస్యలపై మాట్లాడితే కాల్పించిన గనుడని షర్మిల గుర్తు చేస్తున్నారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఆఖరి రోజున ఆందోళనలో కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్లి పరామర్శించారు. ఎవరిని అనుకున్నారు? రైతులను కాదు, వాళ్ళని కాల్చిన పోలీసు వాళ్ళని. అంత గనుడు మన బాబు సార్. కాంగ్రెస్ టీడీపీల కుమ్మక్కు రాజకీయాలకు ఎన్నో నిదర్శనాలు ఉన్నాయన్నారు షర్మిల. చంద్రబాబు చిదంబరాన్ని కలవడం, టీడీపీ ఎంపీలు చిదంబరంతో మీట్ అవ్వడం ఇవన్నీ కుట్రల్లో భాగమేనని షర్మిల అన్నప్పుడు ప్రజల నుంచి అవును అవును అంటూ సమాధానం వస్తోంది. షర్మిల చేస్తున్న ప్రసంగాలు సామాన్య ప్రజల్నే కాకుండా రాజకీయ నాయకులను, విశ్లేషకులను కూడా ఆలోచింపచేస్తున్నాయి.